మీనాక్షి, కాశీ విశాలాక్షి అంటారు. ఆది శంకరాచార్యులు మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్య వారాం నిధిం అని చెప్పారు. అలా మీనాక్షి పంచరత్నం అని ఒక స్తోత్రాన్ని ఆది శంకరాచార్యులు రాశారు. కారుణ్య వారాం నిధిం, కరుణా సముద్రమైన మీనాక్షి అమ్మవారిని నేను ప్రణామం చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని ఆది శంకరాచార్యులు చెప్పారు. అలా మీనాక్షి సుందరేశ్వర స్వామి ఉత్సవం మదురైలో మంచిగా జరుగుతుంది. అక్కడ వైగై నది అని ఒక నది ఉంటుంది. ఆ నదిలో మహావిష్ణువు వస్తారు, ఉత్సవాలన్నీ జరుగుతాయి. అలా మదురై ఉత్సవంలాగా ఈరోజు ఇంత శోభతో మంచిగా చేశారు. కామాక్షి, కామాక్షి అని 3 అక్షరాలు. ఆ 3 అక్షరాలు మనకు అవసరమైన అన్ని అనుగ్రహాన్ని అందిస్తాయి అని లలితోపాఖ్యానం అనే గ్రంథంలో చెప్పబడినది. కామాక్షీతి త్రయో వర్ణాః సర్వమంగళహేతవః అని లలితోపాఖ్యానం అనే శ్రీవిద్యా గ్రంథంలో ఇలా చెప్పబడింది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని ఏ పద్యాల్ని మనం చదువుకుంటున్నామో అలాంటి సర్వమంగళాన్ని ఇచ్చే అమ్మవారుగా కంచి కామాక్షి అమ్మవారు ఉన్నారు. విశాలాక్షి, అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువన సాక్షి అంటారు. అలా త్రిశక్తికి పూజలు చేస్తున్న కార్యక్రమంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. యాదృచ్ఛికంగా వీరు తెలిసి చేశారో లేదు తెలియకుండానే చేశారో, ఈరోజు ఈ సమయం అనేది, ఈ రాత్రిపూట అనేది మఖా నక్షత్రం తరువాత కార్తీక మాసంలో ఈ పుబ్బా నక్షత్రంలో కంచి కామాక్షి అమ్మవారు దర్శనం, ఆవిర్భావం, ప్రకటనం, లోకానికి దర్శనమిచ్చిన రోజు ఈరోజు ఈ సమయం. అది ఈ గొప్ప విశేషం. మీరు భక్తి టీవీ వాళ్ళు దీన్ని తెలుసుకొని చేశారో యాదృశ్యంగా చేశారో మొత్తానికి ఈ అదృష్టమైన విషయం. కంచిలో 5 కామాక్షి అమ్మవారు. ఒకటి బిలాకాశ కామాక్షి అని పేరు. గర్భగుడిలో 5-6 ద్వారములు ఉన్నాయి. ఆ